పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాల సందేశానికి మిమ్మందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. పౌలు రోమీలకు రాసినటువంటి లేఖ 13వ అధ్యాయము 12వ వచనము. రాత్రి ముగియవచ్చున్నది, పగలు సమీపించినది, చీకటికి చెందిన పనులు మనము ఇక మానివేయుదము. పగటి వేళ పోరాటమనర్చుటకు ఆయుధములను ధరించుదము. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో ప్రభువు రాకడ కొరకై మనను మనం సిద్ధపరచుకుంటున్నాం. మన హృదయాన్ని, మన శరీరాన్ని, మన సర్వస్వాన్ని కూడా ఆ ప్రభువుకి యోగ్యమైనటువంటి రీతిగా మార్చుకోకపోతే ఆ క్రీస్తు ప్రభువు మన హృదయాలలో, మన జీవితాలలో, మన కుటుంబాలలో జన్మించకపోవచ్చు. కాబట్టి ప్రియులారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మనలో ఉన్నటువంటి అవలక్షణాలని, మనలో ఉన్నటువంటి పాపపు క్రియలని, శరీర క్రియలని, చీకటి క్రియలను బేరీజు వేసుకొని దినదినము అనుదినము భయముతో గడగడ వణుకుచు ఆ ప్రభు యొక్క రాకడ కొరకై మనందరము కూడా ప్రయాసపడి సిద్ధపడాలి. ప్రియులారా, ఒకవేళ మనలో ఈ సిద్ధపాటు లేకపోతే, ఆ ప్రభువు నా హృదయంలో జన్మించాలన్న ఆశ, కోరిక, ఆ ఆశకి కోరిక తగినటువంటి ప్రయత్నము లేకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. అవును ప్రియులారా, మరొక క్రిస్మస్ పండగ అయిపోతుంది, మరొక ఆగమన కాలం అయిపోతుంది, సమయం గిర్రున తిరిగి వస్తుంది. కానీ దేవుడిచ్చినటువంటి ఈ గొప్పదైనటువంటి ఈ మహదవకాశాన్ని మనం కోల్పోయినటువంటి వారిలో ఉంటాం. ప్రియులరా, పౌలు రోమీలకు రాస్తున్నటువంటి లేఖ 13వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనము వరకు ఈ 4 వచనాలలో ఆగమన కాలములో మనల్ని మనం ఏ విధంగా సిద్ధపడాలి, ప్రభు రాకడ కొరక ఏ రీతిగా మనం సిద్ధపడితే మన హృదయాన్ని, చెప్పాను కదా, మన సర్వస్వాన్ని, మన కుటుంబాలని కూడా ఆ రానున్నటువంటి ఆ దేవుని కుమారుడు, అద్వితీయ కుమారుడు, ఆ మెస్సయ్య, ఆ పసిబాలుడు, దివ్యబాలయేసుకి యోగ్యమైనటు పశువుల కొట్టంగా మనం మారగలుగుతాం అనే సత్యాన్ని ఈ రోమాపత్రిక 13వ అధ్యాయము 11 నుండి 14 వచనాలు, ఈ 4 వచనాలు మనకి చాలా చక్కగా బోధిస్తూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే ఈ వాక్యం మనకి ఈ ఆగమన కాలం అంతా కూడా మనం ఆత్మీయ ఆయుధాలతో పోరాటము చేయాలి. ఆత్మీయ ఆయుధాలతో మన శరీరం పైన, లోకం పైన, పిశాచం పైన, ఈ 3 జ్ఞానశత్రువుల మీద యుద్ధం చేయాలి అని మనల్ని ఆహ్వానిస్తుంది. జ్ఞానశత్రువులు 3: శరీరము, లోకము, పిశాచము. ఈ శరీర క్రియలను మనం విడిచిపెట్టుకోవాలి, శరీర సుఖాలను విడిచిపెట్టుకోవాలి, శారీరకమైన వ్యామోహాలను మనం విడిచిపెట్టుకోవాలి, సైతాను చేసేటువంటి శోధనలను మనం ఎదురొడ్డి పోరాడాలి, లోకపు ఆశలకి మనం ఎదురు తిరగాలి. అప్పుడే మనం ఈ ఆగమన కాలంలో మనం తగిన రీతిగా మనం సిద్ధపరచుకున్నటువంటి వారం అవుతాం అని ఈ వాక్యం మనకు బోధిస్తుంది. ప్రియులారా, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఆగమన కాలం దేవుడు మనకిచ్చినటువంటి హృదయ పరివర్తన చెందే కాలం, మనలో ఉంటే పాపాన్ని తీసివేసుకునేటువంటి కాలం, ప్రభువు కొరకే మన హృదయాన్ని పవిత్రంగా మార్చుకునేటువంటి కాలం. ప్రియులారా, అందరం మానవులమే. ఇంగ్లీష్లో ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్ర్ అనే పదం ఉంటుందండి, సామెత ఉంటుంది, స్టేట్మెంట్ ఉంటుంది.
ఇట్ ఈస్ హ్యూమన్ టు ఎర్. పాపము చేయటం మానవ నైజం. రోమపత్రికల్లో కూడా మనం చదువుకుంటాం ప్రియులారా, అందరూ పాపము చేసినటువంటి వారే, దేవుని యొక్క కృపను కోల్పోయినటువంటి వారే, దేవుని యొక్క దీవెన, ఆ దేవుని యొక్క ఆ సన్నిధిని కోల్పోయినటువంటి వారే. ఏ ఒక్కడు నీతిమంతుడు లేడు. రోమీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 10వ వచనములో, ఎలయనగా వ్రాయబడిన ప్రకారం నీతిమంతుడు ఎవడునూ లేడు, ఏ ఒక్కడును లేడు. అందరూ దేవునికి దూరమైన వారే, అందరూ దుర్మార్గులే. ప్రియులారా, భూమి మీద పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా పాపము చేసినటువంటి వాడి, దీనిని మనం అందరం అంగీకరించాలి. కానీ దేవుడు మనకి కొన్ని ప్రత్యేకమైన కాలాలను మనకు అనుగ్రహించి మారు మనస్సు పొందడానికి, హృదయ పరివర్తన చెందడానికి, ఆయన వద్దకు తిరిగి రావడానికి ఒక అవకాశాన్ని ఇస్తాడు. అటువంటి కాలమే ఈ ఆగమన కాలము, తపస్సు కాలం. ప్రియులారా, మనం ఈ కాలంలో దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హృదయ పరివర్తన చెందాలి. మనలో ఒకవేళ పాపము, చెడు, చీకటి ఉన్నట్టయితే దానిని విడిచిపెట్టడానికి బలమైన, దృఢమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవాలి. ఆ రీతిలో మనం అడుగులు వెయ్యాలి. క్రైస్తవులకి, కొంతమంది ఒక వర్గం క్రైస్తవులకి క్రిస్మస్ పండగ అంటే కంటి పండగ, వంటి పండగ, ఇంటి పండగ, పంటి పండగ, ఇంతే. ఈ 4 అయిపోతే అయిపోయినట్టే. కంటి పండగ, జిగేల్ మన్నాలి, డెకరేషన్స్ ఎక్కడ చూద్దామన్నా కానీ కావాలి, మంచిదే. కానీ ఆ స్టార్ కానీ, ఆ పశువుల కొట్టం కానీ, ఆ క్రిస్మస్ ట్రీ కానీ మనకి ఒక ఆత్మీయమైన సందేశాన్ని ఇవ్వకపోతే అవి అర్థం పర్థం లేనటువంటి ఆచారాలు అయిపోతాయి. బిడ్డలారా, నీవు ఆ పశువుల కొట్టం దగ్గరికి వెళ్ళినప్పుడు నీలో ఒక అనుభూతి కలగాలి. ఆ యొక్క 5 కానీ 4 కానీ ఆ యొక్క ఆగమన కాలపు క్రొవ్వొత్తులను వెలిగించినప్పుడు ప్రభువుకు చేరువ కావాలి. నీవు ఆ యొక్క వృత్తాన్ని, వలయాన్ని, ఆ యొక్క క్రిస్మస్, ఆ అడ్వెంట్ రీతిని నువ్వు చూసినప్పుడు ఆ క్రీస్తు భగవానుడు అన్ని కాలాలకి దేవుడనట్టు గుర్తు చేసుకోవాలి. ఇవన్నీ కూడా మనలో ఒక ఆధ్యాత్మికమైన చింతన రేకెత్తించాలి. ఇదిగో హెబ్రీ పత్రికాకారుడు అంటున్నాడు, ప్రభువు దినము సమీపించుచున్నందున మనము ఆ ప్రభువు సన్నిధికి కొంతమంది వలె వెళ్లకుండా ఉండకూడదు, వెళ్ళాలి తప్పనిసరిగా. నీవు ఏ విధముగా ఉన్నావు? నీ జీవితం ఏ విధముగా ఉంది? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా, ఆ ప్రభువు రాకడ కొరకే మనం సిద్ధపడాలి. ఆ ప్రభువు రాకడ సమయం దగ్గర పడింది. ప్రియులారా, ఈ ఆగమన కాలంలో ఈ 24 రోజులు, నవంబర్ 30వ తారీఖున మనం ఆగమన కాలాన్ని ప్రారంభించుకుంటున్నాం. కాబట్టి ఇదిగో ఈ 24-25 రోజులు గిర్ర తిరిగి వస్తాయి బిడ్డలారా. ప్రభువు రాకడ చేరువలోనే ఉంది, దగ్గర పడింది. ఎలాగున్నావు నీవు? యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా సెలవిస్తుంది, కాబట్టి బిడ్డలారా మీరు కూడా ఓపికతో ఉండాలి. ఇక్కడ ఓపిక అంటే నిరీక్షణ అని అర్థం అండి. నిరీక్షణ, నమ్మకంతో కూడినట్టు ఓపిక. ప్రభువు విచ్చేయుదనము సమీపించినది కనుక ధైర్యముతో ఉండాలి. మనం ప్రభువు అక్కడ కొరకే సిద్ధపడాలి. మనం ఎంతమంది బిడ్డలారా మనలో ఇంకా లోకానుసారమైన క్రిస్మస్ పండుగలు ఎన్ని చేసుకోవాలి? మనం ఇంకా ఆ క్రిస్మస్ పండుగ రోజున ఖరీదైన బట్టలు కావాలి, ఖరీదైన డెకరేషన్లు కావాలి, ఖరీదైన ఫేషియల్స్ కావాలి. నేను మీకు ఒక విషయం చెప్తున్నానండి. నేను ఎందుకో కానీ ఆ క్రిస్మస్ పండుగ రోజు ఎక్కువ ఖచ్చితంగా కావాలని మాత్రం కొత్త బట్టలు నేను అసలు ఎందుకో నేను అంతగా నేను పట్టించుకోనండి. ఎందుకంటే బాహ్యమైనటువంటి వాటికి ప్రాధాన్యతనిస్తే అంతరంగమైనటువంటిది మనం పట్టించుకోకుండా ఉండే ప్రమాదం ఉంది. కొత్త బట్టలు వేసుకోవటం చెడు అంటల్లా నేను, కానీ అదే పండగ అనుకుంటే అసలైన పండగ మనం కోల్పోయినట్లే కదా.
ఈ ఆగమన కాలములో ప్రభువు రాకడ సిద్ధపడుతుండగా మనందరము కూడా, ప్రభువు రాకడ దగ్గర పడుతుండగా మనందరం జాగ్రత్త పడాలి, సిద్ధపడాలి ప్రియులారా. ఆ తరువాత పౌలు గారు అంటున్నారు పిల్లారా, ఏమంటున్నారు? ఆ మెస్సయ్య యొక్క రాకడ రక్షణ దినం దగ్గర పడుతుంది కాబట్టి మీరింకను ఎక్కువగా సిద్ధపడండి. రోమపత్రిక 12వ అధ్యాయము 12వ వచనములో ఒక చక్కని మాట ఉంది. రాత్రి సమయము ముగియవచ్చున్నది, పగలు సమీపించినది. మరొకసారి 2 పదాలు వాడారు పౌలు గారు. మొదటిగా ఏ పదం వాడారు? నిద్రిస్తున్న, నిద్రాణమయ్యున్న, నిద్రితుడా. నిద్ర అనేటువంటిది పాపానికి గుర్తుగా ఉంది, పాపపు ఆ స్థితిని గుర్తు చేస్తుంది. 12వ వచనంలో ప్రియులారా, రాత్రి ముగియవచ్చినది, పగలు సమీపించినది. రాత్రి, చీకటి పాపానికి, సైతాను సమయానికి గుర్తుగా ఉంది బిడ్డలారా. నీ జీవితంలో పాపం అనే చీకటి ఉండకూడదు. ప్రభువు రాకడ కొరకు ఎదురు చూస్తుండగా నీ జీవితంలో పాపం అనే చెడు అలవాట్లు ఉండకూడదు, చీకటి అనే చెడు అలవాట్లు ఉండకూడదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, వెలుగుతో నింపబడాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చదువుకున్నాం కదా, ఆయన వెలుగు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, అదే యోహాను సువార్త 1వ అధ్యాయంలో సువార్తికుడు ఏమంటారంటే, వెలుగు మానవుల దగ్గరకు వచ్చింది, కానీ మానవులు వెలుగు కంటే ఎక్కువగా చీకటిని ప్రేమించారంటండి. వెలుగు కంటే ఎక్కువగా చీకటిని ప్రేమించారట. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం నుండి, ఆ తీర్పు ఏమనగా, లోకమున వెలుగు అవతరించినది, కానీ మనుషులు దుష్క్రియలు చేయుచు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించిరి. చీకటిని ఎవరు ప్రేమిస్తారు చెప్పండి? పాపము చేసేవాడు, పాపము చెయ్యాలి అనుకునేవాడు, ఒక దొంగతనం చేసేవాడు, ఒక వ్యభిచారం చేసేటువంటి వాడు ఈ వెలుగు లేకుండా ఉంటే బాగు అని ఆశపడతాడు. అవునా కాదా? ఒక దొంగతనం చేసేవాడు, ఒక శరీర కార్యాన్ని చేసేవాడు ఈ వెలుగు లేకుండా ఉంటే బాగు అనుకుంటాడు. మానవులట ఎలా తయారయ్యారంటే, మనుషులు దుష్క్రియలు చేయించు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమించారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం, దుష్క్రియలు చేయు ప్రతివాడును వెలుగును ద్వేషించును. చెడు పనులు చేసేవాడు వెలుగును ద్వేషిస్తాడు. అతడు తన దుష్క్రియలు బయటపడకుండా ఉండుటకై వెలుగును సమీపించడు. ప్రియమైన బిడ్డ, నీ జీవితం ఏ విధముగా ఉంది? వెలుగును సమీపించమంటున్నాడు దేవుడు ఈరోజు. చీకటి సంబంధమైన కార్యాన్ని విడిచిపెట్టమంటున్నాడు. లేకుంటే యేసయ్య నీ హృదయంలో జన్మించాడు. పేతురు గారు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 19వ వచనంలో కూడా ఇదే విషయాన్ని మనం చదువుకుంటాం. ప్రియులారా, ప్రియమైన క్రైస్తవుడా, ఈ ఆగమన కాలంలో వెలుగుకు సంబంధించినటువంటి ఎన్నో గురుతులు మనకు కనబడతాయి. క్రిస్మస్ స్టార్ మనకి ఏం చూపిస్తుందండి? మనల్ని ప్రభు దగ్గరికి నడిపించే వెలుగు, మన ప్రభు దగ్గరికి నడిపించేటి వెలుగుగా అది కనబడుతుందండి. పేతురు రాస్తున్నటువంటి 2వ లేఖ 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకున్న ఈ సమయంలో ప్రియులారా, పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయం 19వ వచనం, కనుకనే ప్రవక్తల ప్రబోధముల యందలి సందేశములను మరింత అధికముగా మనము నమ్ముచున్నాము. దానిని శ్రద్ధతో ఆలకించుట మీకు మంచిది. ఎలయన ఉషకాలమున వేగుచుక్క మీ హృదయములను వెలుతురుతో నింపు వరకు అది అంధకారమున వెలుగుచున్న దీపిక వంటిది. దేవుని యొక్క వాక్కు మనకి మార్గాన్ని చూపించేటువంటిదిగా ఉంది. వేగుచుక్క అయినటువంటి క్రీస్తు భగవానుడు మనకి మార్గాన్ని చూపించేటువంటి వాడు. ఆ వెలుగును మనం సమీపించాలి, ఆ వెలుగు దగ్గరికి మనం వెళ్ళాలి. ఆ వెలుగుతో
నిజమైన వెలుగు లోకమునకు వెలుగైన క్రీస్తు, లోకమునకు వెలుగును నేనే అంటాడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో పిల్లరా, నన్ను అనుసరించువాడు అంధకారమును నడవక నిత్య జీవపు వెలుగును పొందును అంటున్నాడు. ఏ వెలుగు గురించి మాట్లాడుతున్నాడు ప్రభు? పరిశుద్ధత అనే వెలుగు గురించి మాట్లాడుతున్నాడు, పవిత్రత అనే వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, నీవు నేను ఆ వెలుగును సమీపించాలి. క్రీస్తు అనేటు వెలుగును మనం సమీపించి ఆ వెలుగులో మనందరం కూడా నడవాలి. నీ జీవితంలో చీకటి సందర్భాలు, చీకటి సన్నివేశాలు, చీకటి విభాగాలు ఏమున్నాయి? ఆత్మపరిశీలన చేసుకో. యేసయ్య నీ హృదయం అనే ఇంటిలోనికి వస్తే, నీ యొక్క ఇంటిని పరిశీలిస్తుంటే యేసయ్య దేనిని చూచి, బిడ్డ ఇది నాకు నచ్చటం లేదు, నీలో ఇది నాకొద్దు అని దేని గురించి చెప్తాడు? దాన్ని తీసివేయటానికి ప్రయత్నం చేయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ తరువాత ఇదిగో నిన్ను నీవు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నువ్వు వినేటువంటిది దేని గురించి వింటున్నావు? ఎక్కువగా చీకటికి సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా వింటున్నావా? వెలుగుకు సంబంధించినటువంటి వాటిని ఎక్కువగా వింటున్నావా? నువ్వు చూచేటువంటివి ఏమి చూస్తున్నావు? అది సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, కంప్యూటర్లో కావచ్చు, ప్రతిదినము అనుదినము లోకములో కావచ్చు. నువ్వు దేన్ని చూడటానికి ఇష్టపడుతున్నావు? వెలుగుకు సంబంధించినటువంటివా, చీకటికి సంబంధించినటువంటివా? ఆత్మ పరిశీలన చేసుకో. రోమపత్రిక 13వ అధ్యాయము 12వ వచనంలో ఒక ముఖ్యమైన మాట ఉంది పిల్లారా. ఈ మాటను మనం ఈ రోజున తప్పనిసరిగా ధ్యానం చేయాలి. పగటి వేళ పోరాడుటకు ఆయుధములను సమకూర్చుకోవాలి. ఆగమన కాలం ప్రియులారా, మనం సరిగా జీవించటం కొరకే మనకు ఆయుధాలు కావాలి. ఆత్మీయమైనటువంటి ఆయుధాలు మనకు కావాలి. మనం పోరాటం చేస్తున్నాం. నేను ఆగమన కాలంలో మంచిగా ఉండాలి, దేవునికి దగ్గరగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, నేను బలపడాలి, దేవునికి ఆశీర్వాదాలు నాకు కావాలి నువ్వంటుంటే సాతానుడు ఊరికే కూర్చోడో. సాతానుడు తనకి అగ్ని బాణాలు నీ మీద కుమ్మరిస్తాడు, శోధనను నీ మీదకి ఎక్కువగా పంపిస్తాడు. నీవు వాటిని ఎదుర్కోవటానికి కావాల్సిన ఆయుధాలను నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏమంటున్నాడు? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం 2వ భాగములో, పగటి వేళ పోరాటం అనర్చుటకు ఆయుధములను ధరించాలి మనము. ఏంటి ఆయుధాలు? ఏమిటి ఆయుధాలు? ఈ ఆయుధాల గురించి ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయములో మనకి సెలవిస్తున్నాడు. దేనికి ఆయుధాలు? శత్రువుతో పోరాడటానికి. ఎవరు మన శత్రువు? సైతాను మన శత్రువు. ముఖ్యంగా ఈ ఆగమన కాలంలో బాగా యాక్టివ్గా ఉంటాడు సైతానుడు. బాగా యాక్టివ్గా ఉండేది ఎప్పుడో తెలుసా? ఆగమన కాలం, తపస్సు కాలం. ఎందుకంటే క్రైస్తవులు ఎప్పుడు ఎక్కువగా దగ్గరికి రావాలనుకుంటారో దేవుని దగ్గరికి, వాడు ఇంకా ఎక్కువగా అగ్నిబాణాలు విసురుతాడు. ఆయుధాలతో సిద్ధపడాలి సైతాను మీద పోరాడటానికి. ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, నేను సైతాను మీద, నా చెడు మీద, నా పాపం మీద, నా చెడు కార్యాల మీద నేను ఎక్కువగా దృష్టిని పెడతా కాదు. వద్దు, అలా పెట్టమాకు. నువ్వు ఇంకెక్కువ పడిపోయే ప్రమాదం ఉంది. ఏం చేస్తావంటే, నువ్వు మంచి మీద దృష్టి పెట్టి ఎక్కువగా, ఆటోమేటిక్గా వాటికి సమయం తగ్గిపోద్ది. ఉదాహరణకి, నీవు సమయం దొరికినప్పుడల్లా నీకు తెలియకుండానే చెడు వ్యసనాల కలిగి వెళుతున్నావా? వాక్యాన్ని చదువుతూ ఉండి ఎక్కువగా వాక్యాన్ని చదువు, ఇంకా అవకాశం ఉండదు. దేవునికి పవిత్ర స్థలాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేయి. నీ మైండ్ని దేనితో నింపుతున్నావు? చెడుతో నింపుతున్నావా, మంచితో నింపుతున్నావా? దేవుడు మనకు కొన్ని ఆయుధాలు ఇస్తున్నాడు ఈ సైతాను మీద ఈ ఆగమన కాలంలో పోరాడటానికి. ఏమిటట? మనం పోరాడుతున్నామండి, అందులో డౌట్ లేదు. ఆత్మీయ పోరాటం, భయంకరమైన పోరాటం ప్రియులారా. ఈ పోరాటం ఎప్పుడు ఉంటుంది మనలో?
పూర్తిగా ఆత్మీయంగా పాపములో పడిపోయినటువంటి వాడు ఇక పోరాటం చేయనక్కర్లా, వాడి వశమైపోయాడు. ఇంకా కంప్లీట్లీ హీ బిలాంగ్స్ టు దట్ లూసిఫర్. కాబట్టి వాడు వర్రీగాల్సిన అవసరం, ఇంకా వాడైపోయాడు. ఇంకా ఇదిగో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనంలో, ఏలయనగా మనం పోరాడునది శరీరదారులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ఈ యుగపు అంధకార శక్తులతోనూ ఆకాశమందలి దురాత్మలతోనూ మనం పోరాటము చేస్తున్నాం. మనం పోరాటం చేస్తున్నాం పిల్లారా. కనుక ఇప్పుడు దేవుని కవచమును ధరింపండి. ఈ యుద్ధములో, సైతానుపై ఆత్మీయ పోరాటములో మనందరము కూడా ఆ దేవుని యొక్క ఆయుధాలు మనం స్వీకరించాలి. ఏమిటంటే అవి, కనుక సిద్ధపడు, సత్యమును నడుమునకు తోలుదట్టిగా ధరించు. సత్యాన్ని అనుసరించు. సత్యం అంటే ఏమిటి? గాడ్ ఈజ్ ట్రూత్ అండ్ ట్రూత్ ఈజ్ గాడ్. దేవుడే సత్యం. నీతిని కవచముగా ధరింపము. శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను నీ పాదరక్షలుగా ధరించము. దేవుని యొక్క వాక్యాన్ని నీ పాదరక్షలుగా ధరించాలి. దేవుడిచ్చిన వాక్యాన్ని, అది ఒక ఆయుధం బిడ్డలారా, దేవునికి ఇచ్చినట్టు. ఆ తర్వాత అన్ని సమయములందును విశ్వాసం అనేటువంటి డాలును చేకొనండి. విశ్వాసము కలిగి ఉండాలి, అది ఒక ఆయుధం ప్రియులారా. దుష్టుడు ప్రయోగించు అగ్నిబాణములన్నిటినీ వానితో అర్పివేయగలము. ఆ తర్వాత అంటున్నాడు, రక్షణను చిరస్నానముగా ధరించుము అంటున్నాడు. ఆ తర్వాత దేవుని వాక్కు అనే ఖడ్గమును చేతబూనుమంటున్నాడు. ఎంత గొప్ప మాట ప్రియులారా. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది నీ ఆయుధం ఏమిటిది? అన్నిటికంటే గొప్ప ఆయుధం ఏంటిది? ఇవన్నిటిని కూడా కలిపేటువంటి ఆయుధం ఏమిటి? ప్రార్థన. పౌలు గారు చెప్తారు ఆ విషయాన్ని ప్రియారా. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో, దీనిని అంతకును దైవ సహాయమును కోరుచు ప్రార్థించండి. ఆత్మప్రేరణను అనుసరించి అన్ని సమయములందును ప్రార్థించండి. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండు దైవ ప్రజలందరి కొరకై సదా ప్రార్థించండి. ఎన్నిసార్లు చెప్తున్నాడు చూడండి ప్రార్థన గురించండి. ప్రార్థన అన్నిటికంటే బలమైన ఆయుధం. వినండి బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, దీనికంతకును దైవ సహాయమును కోరుచు ప్రార్థించండి. ఆత్మప్రేరణను అనుసరించి అన్ని సమయంలో ప్రార్థించండి. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండు దైవ ప్రజలందరి కొరకే సదా ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డ, ప్రార్థించో. సాతానుడు వేసేట అగ్నిబాణాలను అర్పివేయడానికి దేవుడు నీకు ఆయుధాలు ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో 12-13 వచనాలలో పగటి వేళ సాతానుపై యుద్ధం చేయడానికి ఆయుధాలు సమకూర్చుకోవాలన్నాడు. ఏమిటి ఆయుధాలు? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి మనకు నేర్పిస్తున్నాడు. ఆ తర్వాత కూడా ఇంకా చెప్తాడండి ప్రార్థన గురించి. ధైర్యముగా నోరు విప్పి మాట్లాడచ్చు సువార్త పరమరహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశం కలిగినట్లుగా ప్రార్థించండి. ఆ తర్వాత మరలా, ఈ సువార్త నిమిత్తం రాయబారనే సంఖ్యలతో ఉన్నాను కనుక నేను దానిని గూర్చి వలసినంత ధైర్యముతో ప్రకటించుటకు నా కొరకే ప్రార్థించండి. 5 సార్లు ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈ ఆగమన కాలంలో యుక్త విధముగా సరి అయిన రీతిలో ఏ విధంగా సిద్ధపడాలి ప్రభు రాకడ కొరకై? వాక్యం చదవాలి, నీతిగా ఉండాలి, సత్యాన్ని స్వీకరించాలి, వాక్యం అనే ఖడ్గాన్ని మనం చేతబోనాలి, ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఇదిగో పౌలు గారు మనం ధ్యానం చేస్తున్నట్టు వాక్యం ప్రియులారా. రోమపత్రిక 13వ అధ్యాయం 11-14 వచనాల నుంచి చెప్పానండి. 13వ వచనంలో ఏమంటున్నాడు? ప్రియులారా, మీరు పగటిపూట యుద్ధము చేయుటకై ఆయుధాలు సమకూర్చుకోవాలి. మన వల్ల మన స్వీయ శక్తితో మనం సైతాన్ని గెలవలేమండి. నీ సొంత బలముతో గెలుస్తావు అనుకో మాకు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. యు కెనాట్. సైతానుడు నీకంటే శక్తిమంతుడు. కానీ యేసయ్య నీకు కొన్ని ఆయుధాలు ఇచ్చాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీతో ఉంటే నీకు తిరుగులేదు.
పౌలు గారు అంటారు కదా, ఇఫ్ క్రైస్ట్ బీ ఫర్ అస్ హూ కెన్ బీ అగెయిన్స్ట్ అస్. దేవుడు మన పక్షాన ఉంటే మనకి విరోధి ఎవడో? నాకు విరోధి ఎవడో? వ్యక్తిగతంగా పర్సనల్గా కొన్ని వీక్నెస్లు ఉంటాయేమో, కానీ క్రీస్తు ప్రభు నీకు తోడుగా ఉంటే వాటి మీద నువ్వు పోరాడి గెలవగలవు. ఆ శోధనల మీద నువ్వు పోరాడి గెలవగలవు. ఇదిగో పౌలు గారు అంటున్నారు, ఈ ఆగమన కాలంలో ప్రభువు రాకడ కొరకే నువ్వు సిద్ధపడాలనుకుంటే నువ్వేం చేయాలి చెప్తున్నాడు, వినండి పిల్లారా. ఇదిగో రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనంలో, వెలుతురులో జీవించు ప్రజలుగా సత్ప్రవర్తన కలిగి ఉండండి బిడ్డలారా. వినోదములతో కూడిన విందులు కానీ, త్రాగుబోతుతనము కానీ, భోగలాల సత్వము కానీ, అసభ్య ప్రవర్తన కానీ, పోట్లాటలు కానీ, అసూయ కానీ ఉండొద్దు. వీటన్నిటిని మానివేయండి, వీటన్నిటిని విడిచిపెట్టండి. ఇవి శరీర కార్యాలు. గలతీ పత్రికలో, ఎఫెసీ పత్రికలో మనం చదువుకునే శరీర కార్యాలు దేవుని సంతోషపెట్టవు. ఏంటి అంటండి? వినోదములతో కూడిన విందులు కానీ, త్రాగుపోతుతనము కానీ, భోగలాల సత్వము కానీ, అసభ్య ప్రవర్తన, పోట్లాట, అసూయ కానీ ఉండరాదు. కానీ ప్రభువైన క్రీస్తును మీరు ధరించాలి ఈ ఆగమన కాలంలో. చివరిగా, మీ శరీరాన్ని తృప్తిపరచడానికి ప్రాకులాడమాకు. నీ శరీరాన్ని తృప్తిపరచడానికి ప్రాకులాడమాకు. బిడ్డ, నువ్వు తప్పనిసరిగా దృఢంగా నిలబడాలి, బలంగా నిలబడాలి. లేకుంటే మరలా చెప్తున్నా బిడ్డలారా, చాలామంది క్రైస్తవులు విశాలమైన మార్గంలోనే వెళుతున్నాం బిడ్డలారా. ఇంకా చాలామంది క్రైస్తవులం పొరబడుతున్నాం. నాకేంట్లే, నేను క్రైస్తవుండగా గుడికి వెళ్తున్నాగా, ప్రార్థన చేస్తున్నా కదా, వారానికి ఒకసారి వెళ్తున్నా కదా, నాకు తిరుగులేదు అనుకుంటున్నామండి మనం. నో, కరెక్ట్ కాదండి. మీ నిరీక్షణకై, మీ రక్షణ కొరకై పౌలు గారు అంటున్నారు, గడగడ వణుకుచ్చు మీరు ప్రయాసతో సంపాదించుకోవాలి. కడవరకు నిలిచినటువంటి వాడే రక్షణ పొందుతాడు. కడవరకు నిలిచిన వాడే రక్షణ పొందుతాడు. ప్రియ దేవుని బిడ్డ, పౌలు గారు మనందరికీ యాగమన కాలంలో మనం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనకు నేర్పిస్తున్నారు. నీవు నేను దేవుడు మనకిచ్చినట్టు ఈ సందేశాన్ని స్వీకరించి యాగమన కాలంలో సరి అయిన రీతిలో సిద్ధపడి ఆ మెస్సయ్య, ఆ దివ్య బాలయేసు మన హృదయంలో, మన కుటుంబంలో, మన సంఘములో జన్మించులాగున సిద్ధపరచుకునే కృపను మనకు దయచేయమని వేడుకుందాం. ఏ విధంగానంట, మనం ఏ సమయంలో ఉన్నామో గుర్తుంచుకోవాలి. నిదుర, పాపమనే నిదుర నుండి మేల్కొనాలి. చీకటి అనేటువంటి పాపము నుండి బయటికి రావాలి. వెలుగులో మనం నింపబడాలి. తర్వాత ఆయుధాలు సమకూర్చుకోవాలి. ఎప్పుడూ కూడా ఆయుధాలు మన దగ్గర ఉండాలండి. ఏంటి? ఆత్మీయ ఆయుధాలు. ప్రార్థన చేసుకోవాలి, జపమాల జపించుకోవటం, వాక్యాన్ని చదువుకోవటం, అదేవిధంగా దేవుని సన్నిధికి వెళ్ళటం. ఇవన్నీ చేస్తున్నప్పుడు సాతాను మనం శోధించడానికి అవకాశం తగ్గిపోద్ది. ఆత్మీయంగా బలపడతాం మనం. అటువంటి కృపని, అటువంటి శక్తిని మనందరికీ దయచేయమని ఈ ఆగమన కాలంలో మనందరము కూడా ఆత్మీయంగా బలపడులాగా మనం దీవించమని తలల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమేడ, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ఆగమన కాలంలో ఏ రీతిగా జీవించాలి, ఏ విధముగా మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలి అనేటువంటి లోతైనట్టు వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఓ ప్రేమమయ్య, కరుణాసాగర, చీకటి అనేటువంటి, నిద్ర అనేటువంటి పాపము నుండి బయటికి రావాలంటున్నావు. రక్షణ చేరువైందని పలుకుతున్నావు తండ్రి. ముఖ్యంగా వెలుగైనట్టు క్రీస్తు వద్దకు మమ్మల్ని నడవమంటున్నావు నాయన. మాలో ఉన్న చీకటి అనే పాపాన్ని విడిచిపెట్టుకొని వెలుగైనట్టు, వెలుగుపుత్రుడు అంటే యేసయ్య దగ్గరికి వచ్చులాగా మమ్మల్ని దీవించండి. ఓ యేసు రాజా, నీ వెలుగు అనే పరిశుద్ధతతో పవిత్రత మమ్మల్ని నింపండి నాయన. క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించులాగా మమ్మల్ని దీవించండి నాయన. యాగమన కాలంలో మాలో ఉన్నటువంటి పౌలు గారు చెప్పినటువంటి ఈ చెడు కార్యాలు, త్రాగుబోతుతనము, విందులు, వినోదాలతో కూడినటువంటి ప్రవర్తన, భోగలాల సత్వము, అసభ్య ప్రవర్తన, పోట్లాట, అసూయ
మా దరికి రాకుండా కాపాడండి తండ్రి. ఓ సైతానుడు ఎంతగానో మనల్ని శోధించడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రభువా. పేతురు గారు పలికినట్లుగా గర్జించి సింహములాగా పొదల మాటను మక్కి సిద్ధంగా ఉన్నాడు నాయన. మేము జాగ్రత్త కలిగి నీ రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. ఓ ప్రభువా, లోకానుసారముగా లోకం వెంట పోకుండా మమ్మల్ని కాపాడండి నాయన. మాలో నిజమైనటువంటి మార్పును తీసుకురండి తండ్రి. హృదయ పరివర్తన, మారు మనసును మాలో కలిగించండి నాయన. ఆత్మీయమైనటువంటి బలాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇదిగో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనం నుంచి పౌలు గారు పలికినట్లుగా వాక్యాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని, ప్రార్థన ఆయుధాన్ని, విశ్వాసం అనేటువంటి ఆయుధాన్ని మేము ధరించి ప్రభువా నీ రాకడ కొరకై సిద్ధపడే బిడ్డలుగా మేము ఆత్మీయంగా సిద్ధపరచమని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మాకు దయచేయమని వేడుకొనిచున్నాం. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని వారికి దయచేయండి, ఆశీర్వాదాన్ని వారికి దయచేయండి ప్రభువా. అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని స్వస్థపరచండి, కుటుంబాలను దీవించండి ప్రభువా. వివిధ అవసరాలతో మా కొరకే ప్రార్థించమని అడిగినటువంటి ప్రతి బిడ్డ యొక్క విన్నపాన్ని ప్రభు ఈ స్థానాన్ని పాదపీఠ సన్నిధిలో ఉంచుతున్నాను తండ్రి. దీవించండి, ఆశీర్వదించమని మనాదురైన యేసయ్య పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.